హలో, ఇంట్లో ఏదైనా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నప్పుడు గిన్నెలు లాస్ట్లో అంటుకున్న పచ్చడిలో వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఇంకాస్త చింతకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. చింతకాయ తొక్కు పచ్చడి ప్రిపరేషన్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా చింతకాయ తొక్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మేథి విత్తనాలు, పసుపు, ఉప్పు, చింతకాయలు రోల్లో యాడ్ చేసుకుని దంచుకుంటే చింతకాయ తొక్కు రెడీ. తర్వాత ఒక మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్ల దాకా వేయించిన వేరుశనగ గుళ్ళు, 3 టేబుల్ స్పూన్ల దాకా చింతకాయ తొక్కు పచ్చడి దంచుకున్నవి, కారానికి బట్టి పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో 4 స్పూన్ల దాకా నూనె, ఆవాలు, జీలకర్ర, ఒట్టి మిరపకాయలు, ఇంగువ, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, బ్లెండ్ చేసుకున్న చింతకాయ తొక్కు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆల్రెడీ చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది కాబట్టి అవసరమైతే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 10 to 15 days వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి జర్నీస్ కి కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.